తెలంగాణ రాష్ట్ర రైతన్నలకి నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఒకేసారి 18,000 రూపాయల డబ్బులు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు కీలకమైన 3 అప్డేట్స్ అనేది 3 పథకాల కింద రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో 18,000 రూపాయల డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము. ఇక ఈరోజు వచ్చేసి దాదాపు ఈ 30 నుంచి 32 జిల్లాలలో ఈ డబ్బులను అయితే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలకమైన జిల్లాల లిస్టు మరియు అర్హతల జాబితా అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయలు ఎవరైతే పంట పండిస్తూ సాగు చేసినటువంటి నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల రైతు భరోసా డబ్బుల్ని విడుదల చేయాలని, 10 గుంటల నుంచి మొదలుకొని ఎన్ని ఎకరాల వరకైనా పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో రైతులకి ఎకరానికి 6,000 రూపాయల రైతు భరోసా డబ్బులు. ఇక దీంతో పాటుగా మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 21 విడత కింద 2,000 రూపాయల డబ్బులు ఎవరైతే తమ బ్యాంక్ అకౌంట్లకి కేవైసీ అప్డేట్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది ఎవరైతే చేయించుకొని అప్ టు డేట్ ఎవరైతే ఉంటారో వారికి మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 21 విడత కింద 2,000 రూపాయల నిధులు. దీంతో పాటుగా మన తెలంగాణలో పంట నష్ట పరిహారం కింద ఎవరికైతే పంట నష్టం జరిగిందో ప్రకృతి వైపరీత్యాల వల్ల వారికైతే మనకి పంట నష్ట పరిహారం కింద 10,000 రూపాయల డబ్బులను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ మరియు అప్డేట్స్ అనేది విడుదల చేసింది. ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎకరానికి 10,000 రూపాయల చొప్పున పంట నష్ట పరిహారం డబ్బులు రైతులకు మనకి. దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద 6,000 రూపాయలు, 16,000 మొత్తం. ఇక దీంతో పాటుగా మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 21 విడత కింద 2,000 రూపాయలు మొత్తం 18,000 రూపాయల డబ్బులు ఏ తారీఖు నుంచి ఏ జిల్లాలలో మొదటిగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో సమాచారం అయితే తెలుసుకుందాము. ఇక డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలో కూడా మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద డబ్బుల్ని విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది. ఇక ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బుల్ని మొదటి విడత కింద డబ్బుల్ని అయితే ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి అయితే రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక దీంతో పాటుగా ఎవరైతే నిజమైనటువంటి రైతులు పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా ఈ 6,000 రూపాయల 10 గుంటల నుంచి మొదలుకొని ఎన్ని ఎకరాల వరకైనా సాగు చేసినటువంటి రైతులకు నవంబర్ నెల 20వ తారీఖు నుంచి అయితే రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 21 విడత కింద 2,000 రూపాయల డబ్బులు కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు జమ కావాలంటే తప్పకుండా బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండానైతే చేయించుకొని ఉండాలి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే అందరికంటే ముందుగా 2 పథకాల కింద డబ్బులను అయితే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక ఇది ఇలా ఉండగా పంట నష్ట పరిహారం కింద ఎవరైతే ఈక్రాఫ్ట్ చేయించుకొని ఉంటారో వారికి ఎకరానికి 10,000 రూపాయల డబ్బులు. అకాల వారణల కారణంగా, తుఫాన్ల కారణంగా పంట నష్టం ఎవరికైతే జరిగిందో వారికి పంట నష్ట పరిహారం కింద ఎకరానికి 10,000 రూపాయల డబ్బులనైతే ఈ నెల చివరి ఆఖరి నుంచి పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.